హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్ యొక్క ఇంట్రడక్షన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే వాట్ ఈస్ పైథాన్, హిస్టరీ ఆఫ్ పైథాన్, వై పైథాన్, ఫీచర్స్ ఆఫ్ పైథాన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ పైథాన్? పైథాన్ ఈజ్ ఏ సింపుల్, జనరల్ పర్పస్, హై లెవెల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సింపుల్గా చెప్పాలంటే పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ పైథాన్ లాంగ్వేజ్ అనేది ఓప్స్ కాన్సెప్ట్ని అయితే ఫాలో అవుతుంది. నెక్స్ట్, హిస్టరీ ఆఫ్ పైథాన్. గైడో వ్యాన్ రసూమ్ అనే అతనైతే ఈ పైథాన్ లాంగ్వేజ్ని ఇన్వెంట్ చేశారు. దీని ఇంప్లిమెంటేషన్ అనేది 1989 డిసెంబర్లో అయితే స్టార్ట్ చేశారు. మనకి 1994 జనవరిలో పైథాన్ వర్షన్ 1.1 అనేది రిలీజ్ అయింది. నెక్స్ట్ 2000 అక్టోబర్లో పైథాన్ వర్షన్ 2.0 అయితే రిలీజ్ అయింది. నెక్స్ట్ 2008 డిసెంబర్లో పైథాన్ వర్షన్ 3.0 అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడైతే మనం పైథాన్ వర్షన్ 3ని అయితే యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్, వై పైథాన్? మనం పైథాన్ని ఎందుకు నేర్చుకోవాలి అంటే పైథాన్లో సింటాక్స్ అనేది ఈజీగా ఉంటుంది. సింటాక్స్ అంటే మీలో ఎవరికైనా C++, జావా ఇలా ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి తెలిసినట్లయితే సింటాక్స్ గురించి మీకు తెలిసి ఉంటుంది. అలా ఎవరికైనా ఇంతకుముందు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది లేకపోతే సింటాక్స్ అంటే ఏంటంటే మనం ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాయడానికి మనకి కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. మనం ఆ రూల్స్ని అయితే ఫాలో అవ్వాలి. అటువంటి రూల్స్ని సింటాక్స్ అని అంటాము. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేసుకుంటే ఈ పైథాన్ యొక్క సింటాక్స్ అనేది ఈజీగా ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. మనకి పైథాన్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. వెరీ ఈజీ టు అండర్స్టాండ్. మనకి అర్థం చేసుకోవడానికి అలాగే చేంజెస్ చేయడానికి కూడా ఈ పైథాన్ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, అప్లికేషన్స్. ఈ పైథాన్ లాంగ్వేజ్ని చాలా అప్లికేషన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. అవి ఎలాంటి అప్లికేషన్స్ అనేవి మనం ఈ వీడియో లాస్ట్లో చూద్దాం. నెక్స్ట్, ఫీచర్స్ ఆఫ్ పైథాన్. ఈజీ సింటాక్స్. ఇందాక చెప్పుకున్నాం కదండి, అలాగే మనకి సింటాక్స్ అనేది ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్, పైథాన్ అనేది మనకి ఫ్రీగా ప్రతి ఒక్కరికి అవైలబుల్లో ఉంది. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి మనం ₹1 కూడా వారికి పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇంటర్ప్రీటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రీటెడ్ లాంగ్వేజ్ అంటే మనకి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అలా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవటం వల్ల మనకి డీబగ్గింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. డీబగ్గింగ్ అంటే మనం ప్రోగ్రాంలో ఏదైనా ఎర్రర్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేయడాన్ని డీబగ్గింగ్ అని అంటాము. ఇలా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఇంటర్ప్రీటెడ్ లాంగ్వేజ్ అని అంటారు. నెక్స్ట్, లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీస్. మనకి పైథాన్లో అయితే డిఫరెంట్ ఫీల్డ్కి సంబంధించిన లైబ్రరీస్ అయితే చాలా ఉంటాయి. డిఫరెంట్ ఫీల్డ్స్ అంటే మనకి మెషిన్ లెర్నింగ్, వెబ్ డెవలపర్, స్క్రిప్టింగ్ ఇలా చాలా అయితే ఉంటాయి. వాటికి సంబంధించిన లైబ్రరీస్ అన్నీ మనకి స్టాండర్డ్ లైబ్రరీస్ అయితే పైథాన్లో ఉంటాయి. నెక్స్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనకి పైథాన్ అనేది ఓప్స్ కాన్సెప్ట్ని అయితే సపోర్ట్ చేస్తుంది. వీటిల్లో ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం అండ్ ఎన్క్యాప్సులేషన్ ఇలా చాలా అయితే ఉంటాయి. మనం ఈ ఓప్స్ కాన్సెప్ట్ని యూజ్ చేయడం వల్ల మనకి ప్రోగ్రాంలో కోడ్ని మళ్ళీ రాయకుండా ఒకే కోడ్ని రీయూజ్ చేసుకోవడానికి అలాగే అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి కూడా యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, డైనమిక్ మెమరీ అలొకేషన్. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ C++, జావా వీటిల్లో అయితే మనం ముందుగా ఏదైనా ఒక వాల్యూని ఇవ్వాలనుకుంటే అది ఏ డేటా టైపు దాన్ని బట్టి మనం మెమరీలో అయితే కొంత స్పేస్ని అయితే అలొకేట్ చేయాల్సి ఉంటుంది. కానీ మన పైథాన్లో అయితే అలా మెమరీని అయితే అలొకేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. దాన్నే డైనమిక్ మెమరీ అలొకేషన్ అని అంటాము. నెక్స్ట్, క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా ఈక్వల్గా రన్ అవుతుంది. విండోస్లో కానీ, లైనక్స్లో కానీ, యూనిక్స్లో ఇలా ఏ ఆపరేటింగ్ సిస్టంలో అయినా కూడా మనకి పైథాన్ అనేది ఈక్వల్గా రన్ అవుతుంది. అందుకని మనం పైథాన్ని పోర్టబుల్ లాంగ్వేజ్ అని కూడా అంటాము. ఎందుకంటే ఒక ఆపరేటింగ్ సిస్టంలో రాసిన
పైథాన్ లాంగ్వేజ్ని వేరొక ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేసినా కూడా మనకి అవుట్పుట్ అనేది సేమ్ వస్తుంది, ఏమీ మారదు. అందుకనే దీన్ని పోర్టబుల్ లాంగ్వేజ్ అని కూడా అంటాము. నెక్స్ట్ అప్లికేషన్స్. పైథాన్ లాంగ్వేజ్ని అయితే మనం ఈ అప్లికేషన్స్లో అయితే యూజ్ చేస్తాము. పైథాన్ని వెబ్ అండ్ ఇంటర్నెట్ డెవలప్మెంట్లో, డెస్క్టాప్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్స్లో, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, గేమ్స్, 3D గ్రాఫిక్స్లోను, నెట్వర్కింగ్ ప్రోగ్రామ్స్లో, ఇటువంటి అప్లికేషన్స్లో అయితే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.